ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జెండే సార్, నేను నీకెప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేవాణ్ణి. మర్చిపోయారా నేను పొడిచిన కత్తిపోటు? అప్పుడే మీరు పోవాల్సింది, కానీ బతికిపోయారు. ఇంకోసారి ట్రై చేయమంటారా? తిరిగి పొందల వెన్నుపోటు పడవడం కాదురా, ఫేస్ టు ఫేస్ చూసుకుందాంరా. మీ నాన్నని చావు దెబ్బ కొట్టాను, నీకు అలాగే చావును పరిచయం చేస్తాను. చేయమంటావా? 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 రండి సార్, ఆగండి. ఏంటి జండి సార్, ఏంటి ఆవేశం? వీడు నీ మీద హత్య ప్రయత్నం చేసి మళ్ళీ దర్జాగా మనింటికే వచ్చాడు, చూసావా వీడిని? సార్ ఒక్క నిమిషం ఆవేశపడకండి, నేనే రమ్మని చెప్పాను తన్ని. ఎందుకు రమ్మన్నావు శంకర్? అబ్బాయి మాయల పెళ్లి విషయం మాట్లాడాలి కదా, అందుకే పిలిచాను. అయినా మనమే పిలిచి మనమే అవమానిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మాయా, మీ బ్రదర్ని లోపలికి తీసుకెళ్ళు. రాన్నయ్య. నువ్వు చేసేది నాకేం నచ్చడం లేదు శంకర్. ఏమైంది సార్? మాయ ప్రమాదకారి అని తెలిసి ఇంట్లో స్థానం ఇచ్చావు, ఇప్పుడు అబ్బాయితో పెళ్ళంటున్నావు. ఆ అమ్మాయి రాకేష్ ను ఒప్పించమంటే ఇంటికి పిలిచి ఆ దుర్మార్గుడితో పెళ్లి మాటలు మాట్లాడడానికి సిద్ధపడ్డావు. ఇదేది కరెక్ట్ కాదు శంకర్. అసలు నువ్వు ఆర్యవర్ధనమేనా? ఆర్య నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోడు. ఒకవేళ తీసుకున్నా కూడా నేను అడ్డుపడితే ఆలోచించేవాడు. కానీ నువ్వు మాత్రం నా మాట లెక్క చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మీ ఆర్యవర్ధన్ ఎలా అవుతాను? నేను శంకర్ని. చూసారా, ఆవేశంలో ఆలోచనలు నశిస్తుంటాయని ఇందుకే అంటారు. ఆవేశపడకండి సార్. ఆర్యవర్ధన్ గారంటే జీవితంలో ఎత్తుపల్లాలన్నీ చూసి ఎదిగిన వ్యక్తి. ఏ పనైనా ప్లానింగ్ చేసి చేస్తారు. ఈ శంకర్ గారికి ఎదురొచ్చిన ఏ సమస్యనైనా తొక్కుకుని వెళ్ళడమే తెలుసు. ఆయనలా ప్లానింగ్ చేయలేకపోయినా ఆయనలా బాధ్యతగా ఆలోచించి సమస్యను తీర్చగలను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. రండి రండి, పదండి. నేను ఇక్కడికి రావడం మీకెవ్వరికీ ఇష్టం లేదని నాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు అతిథి మర్యాదలు ఎలాగో చేయరు. అట్లీస్ట్ ఎందుకు పిలిచారో చెప్తారా? అబ్బాయి మాయలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు రాకేష్. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. దానికి నీ అంగీకారం కావాలి. ఎందుకంటే మాయకి అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే కాబట్టి. నీ ఇష్టంతో నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని తను కోరుకుంటుంది. నీకు తను ఒక్కగానొక్క చెల్లెలు. తన కోరిక నువ్వు కాదనమని అనుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కాస్త ముందుగా అయినా చెప్పారు. ఇంకా నయం, పెళ్ళైపోయాక అక్షింతలు వేయడానికి పిలవలేదు. నిన్ను వెటకారం చేయమని ఇక్కడికి పిలవలేదు. మాయ మొహం చూసి తన కోరికని కాదు అనకూడదని పిలిచాం. నీకు మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు కూడా అంతే మర్యాదగా సమాధానం చెప్తే బాగుంటుంది. అభయ్, నువ్వుండు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు రాకేష్. సరే, అయితే నా సమాధానం కూడా వినండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అసలు నా చెల్లి ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. నీ నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాం మిస్టర్ రాకేష్. నీ చెల్లి ఈ ఇంట్లో ఉంది కాబట్టే నీకు జైలు శిక్ష తప్పింది, అది గుర్తుంచుకో. సండే సార్, అతనితో మనం గొడవ పడ్డానికి పిలిపించలేదు. కొంచెం మీరు ఆవేశం తగ్గించుకోండి. చూడు రాకేష్, స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. పగలు ప్రతీకారాలు అంటూ నీ లైఫ్ని నాశనం చేసుకుంది చాలు. నువ్వు ఇప్పటికే చాలా కేసుల్లో నిండా మునిగున్నావు. నీ గతిని నీ చెల్లికి పట్టించుకో.
నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కూడా జన్మలో అభయ్ కంటే మంచి అబ్బాయిని నీ చెల్లికి భర్తగా తీసుకురాలేవు. ఆస్తి, అంతస్తు, అందం, పరువు అన్నిటికీ మించి వర్ధన్ కుటుంబ వారసత్వం అతని సొంతం. ఇంకేం కావాలి చెప్పు? ఆ వర్ధన్ కుటుంబం అనే ట్యాగే నాకు నచ్చదు. ఇంకా ఆ ఇంటి కోడలిగా నా చెల్లెల్ని ఎందుకు పంపిస్తాను? సరే, మీరు అనుకున్నట్టుగానే నా మంచి కోసం ఆలోచించి మరి పెళ్లికి సరే అన్నాను అనుకోండి. నా చెల్లెలు వర్ధన్ కుటుంబానికి కోడలవుతుంది. తన ఇంటి కోడలవడం వల్ల ఏంటి లాభం? వర్ధన్ కుటుంబానికి కోడలవ్వడమే అదృష్టం. ఇందులో లాభ నష్టం ఏముంది? ఉన్నాయి గౌరీ గారు. లాభం కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఏంటో చెప్పనా? వర్ధన్ కుటుంబంలో వారసుడిగా వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ మిగిల్లేరు. అక్కి అండ్ అభయ్. అభయ్కి పెళ్ళైతే అభయ్ తన భార్య ఉండాలి. అక్కికి పెళ్ళైపోయింది కాబట్టి అత్తారింటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందా? లేదు. తన భర్తేమో ఇల్లరికపు అల్లుడి హోదాలో పెత్తనం వెలగబెడుతున్నాడు. రాకేష్, నా భర్త గురించి కమెంట్ చేసే అధికారం నీకు అస్సలు లేదు. మాటలు మర్యాదగా రాని. కానీ ఇంటికి నా చెల్లెల్ని ఇవ్వాలంటే బాధ్యత గల అన్నగా ప్రశ్నించే హక్కు నాకుంది. ప్రశ్నించే హక్కున్నంత మాత్రాన అడ్డమైన ప్రశ్నలు అడగకూడదు. ఆడపిల్లకి పెళ్ళైనంత మాత్రాన పుట్టింటితో బంధం తెగిపోదు. తన అధికారం, హక్కు పోవు. కొడుకైనా కూతురైనా సమానమే. అభయ్కి తన భార్యకి ఉన్న అధికారం అక్కీకి తన భర్త కూడా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒప్పుకుంటాను. మరి మీ అందరి సంగతి ఏంటి? ఈ ఇంట్లో ఉండడానికి మీరంతా ఎవరు? నువ్వేదో ఫేవర్ చేశావని, జీతలేని సెక్యూరిటీగా పడుంటావని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకో. నీతో పాటు నీ తమ్ముళ్ళు, ఆవిడ చెల్లెళ్ళు, ఈ సంత అందరికీ నా చెల్లెలు సర్వెంట్లా సేవలు చేయాలా? ఎంత మాట అన్నావురా? నా ముందే శంకర్ గారిని అవమానిస్తావా? తనెవరో నీకు తెలీదా? తెలీదా? నాకు తెలీదు. నువ్వు చెప్పు చూద్దాం. రే ఆయన అభయ్, ఆగు. ఈ ఇంటితో మాకున్న అనుబంధం గురించి నీకు అనవసరం. నీ చెల్లెల్ని అభయ్కిచ్చి పెళ్లి చేయడం గురించి అడిగారు. దానికి మాత్రమే సమాధానం చెప్పు. అంతేకాని పిచ్చి వాగుడు వాగద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.